వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. యూపీలో వివాహిత డెత్ మిస్టరీ కలకలం రేపింది. అత్తింటి వారు ఆత్మహత్య చేసుకుందని చెప్తే పుట్టింటి వాళ్ళు అల్లుడే చంపాడంటూ ఆరోపణలు చేశారు. కానీ మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తే ఆమె ఉరేసుకుని చనిపోయినట్లుంది. దీంతో పోలీసులకు సవాల్గా మారిన ఈ కేసు 4 ఏళ్ల చిన్నారి ఇచ్చిన ట్విస్ట్ తో మలుపు తిరిగింది. తన అమ్మను ఎవరు చంపారో డ్రాయింగ్ వేసి చూపించి అసలు నేరస్తుడిని పట్టించింది. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని కొత్వాలి ప్రాంతంలో సోనాలి భుదోలియా అనే ఓ వివాహిత ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుని మరణించిందని ఆమె అత్తమామలతో పాటు భర్త కూడా అందరికీ చెప్పారు. పోలీసులతో సహా అంతా నిజమని అనుకున్నారు. కానీ మృతురాలి 4 ఏళ్ల కుమార్తె గీసిన ఓ డ్రాయింగ్ అసలు గుట్టు విప్పింది. తల్లిని తన ఎదుటే కొట్టి ఫ్యాన్కు ఉరితీసి చంపింది మరెవరూ కాదు తన తండ్రేనంటూ ఆ చిన్నారి చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. మొదట చిన్నారి మాటలు నమ్మకపోయినా తన తల్లిపై జరిగిన దాడిని డ్రాయింగ్ వేసి చూపించడంతో కేసు మలుపు తిరిగింది. తన తల్లిని చంపడమే కాకుండా నువ్వు చచ్చిపో అన్న కసాయి తండ్రి మాటలను ఆ చిన్నారి మరిచిపోలేదు. తల్లి తలపై బండరాయితో కొట్టి ఆపై ఉరితీసి హతమార్చాడని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఈ కేసు ఆత్మహత్య కాదని హత్యని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సందీప్ భుదోలియాతో సోనాలికి 2019లో వివాహం జరిగింది. దంపతులకు 4 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే పెళ్లైన నాటి నుంచే అదనపు కట్నం కోసం సందీప్ భార్యను నిత్యం వేధించేవాడని మృతురాలి తండ్రి ఆరోపించారు. సోనాలికి ఆడపిల్ల పుట్టిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని, మగపిల్లాడు పుట్టలేదన్న కోపంతో తమ కూతుర్ని ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. संदीप भदौलिया और विनीता भदौलिया और कृष्ण कुमार भदौलिया और मनीषा. సోనాలి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్వాలి సిటీ పోలీస్ అధికారి తెలిపారు. చిన్నారి చెప్పిన విషయాలు, ఆమె గీసిన డ్రాయింగ్ కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు వివరించారు. సోనాలి భర్తను అదుపులోకి తీసుకున్నారు. మంచి భార్య, మహాలక్ష్మి లాంటి కూతురుతో హ్యాపీగా ఉండాల్సిన ఆ వ్యక్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు. కట్టుకున్న భార్యను కడతీర్చిన అతన్ని కన్న కూతురే పోలీసులకు పట్టించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.